ఒకవైపున మనమేమో మనకు ఓటు వేయకపోయినా కానీ ఏ రోజు కూడా డిస్క్రిమినేషన్ చూడలేదు. అటువంటి వాళ్లకు కూడా మనం డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం పాలన మందైతే ఈరోజు కేవలం ఓటు వేయలేదన్న ఒకే ఒక కారణంతో ఏకంగా కొడతా ఉన్న పాలన వీళ్ళది. ఈ పాపం ఊరికే పోదు. రెండవ పాపం చంద్రబాబుది కూడా అప్పుడే పండింది. బహుశా కేంద్రం ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు ఉండిండవేమో. ఈ రకంగా కేంద్రంలో 240 ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు, రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు. మనం కొంచెం ఈ పాపాలు పండేదాకా మనం గట్టిగా దీన్ని నిలబడగలిగితే, ముందుకు తీసుకొని పోగలిగితే ఈ పోరాటాన్ని ఆటోమేటిక్గా శిశుపాలని 100 పాపాలు ఫాస్ట్గా ఎరోడ్ అయిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోమని కోరుతాం. ఇవన్నీ బహుశా నేను చెప్పేటివన్నీ కూడా మీ అందరికీ కూడా తెలియనేటివి కాదు. కేవలం నేను మీ అందరికీ గుర్తు మాత్రమే చేస్తా ఉన్నా. కష్టాలు రావడం అన్నది సర్వసహజం. కష్టాలు ఇలా మనం ఎదుర్కొని నిలబడడం అన్నది మన చేతుల్లో ఉన్న అంశం అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతాను. శాసనసభలో, చట్టసభలో మీ సభే అన్నిటికన్నా ముఖ్యమైన సభ అవుతుంది. ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో మనుషుల్నే కొడతా ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్ని అవమానిస్తూ ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్నే బలవంతంగా ఆస్తి నష్టం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇక ప్రతిపక్షం ఉన్నది ఒకటే ఒక పార్టీ, ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలా అన్న కనీస నైతిక విలువలు వాళ్ళు పాటిస్తారన్న నమ్మకం నాకైతే లేదు. కాబట్టి మీరు చేయాల్సిన పాత్ర గొప్పది, చాలా ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో యాక్టివిటీ లెవెల్స్ అనేది ఆటోమేటిక్లీ పెరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరినీ ఎవరినైతే వాళ్ళు ఇబ్బందులు పెట్టారో ఖచ్చితంగా వాళ్ళందరికీ మనోధైర్యం ఇస్తూ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు జరుగుతాయి. రాబోయే రోజుల్లో ఇంకా టైం గడిచే కొద్దీ ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు ఇంకా ముమ్మరం అవుతూ పోతాయి. చివరికి ప్రజల్లోనే ఉంటాం. ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమం వేగంగా టైం గడిచే కొద్దీ మనము వేగంగా అడుగులు ముందుకు వేస్తాం. ఒకటి మీ అందరికీ చెప్తా ఉన్నా, ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాం. ఆ వయసు ఈ రోజుటికి నాకుంది. ఆ సత్తువ ఈ రోజుటికి నాకుంది. కాబట్టి మీరు మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకుని మీ అందరితో కూడా సవినయంగా వేడుకుంటాను. ఏదైతే ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల వేళ ఏదైతే హామీ ఇచ్చారో, ఏదైతే మేనిఫెస్టోలో ఏదైతే ప్రజలకి హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చేటువంటి దిశలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మన సెక్రటేరియట్కి వచ్చి మరి ఏదైతే ఆ యొక్క 5 సంతకాలు ఏదైతే ఫైల్స్ చేశారో, ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఒక భద్రత, ఒక భరోసాని ఈరోజు ఇచ్చినటువంటి పరిస్థితి.
రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద ఏదైతే పెడతానని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జనసేన బీజేపీ తరపున ఏదైతే మాట చెప్పడం జరిగిందో ఈరోజు దాన్ని నిలబెట్టుకుంటూ అన్న మాట ప్రకారం డిఎస్సి మీద మొట్టమొదటి సంతకాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం, ఇదంతా కూడా నిరుద్యోగులకి ఒక మంచి శుభవార్తగా ఉన్నటువంటి పరిస్థితి. దగ్గర దగ్గర 16,347 పోస్టులు ఈ యొక్క డిఎస్సి ద్వారా మరి పూర్తవుతాయని రోజు హామీ ఇచ్చాం. రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని ఆ ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈవేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా ఈరోజు రద్దు చేసేటువంటి విధంగా రెండవ సంతకం. ఏదైతే పింఛన్ని 4,000 రూపాయలు 6,000 రూపాయలు చేస్తామని ఏదైతే ఏప్రిల్ నెలలో ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ ఏప్రిల్ నెల నుంచే మళ్ళీ దీన్ని అమలులోకి తీసుకొచ్చేటువంటి విధంగా, అంటే ఏప్రిల్ మే జూన్ అంటే 3 నెలలకి పెంచిన 3,000 రూపాయలు, అంటే ఏప్రిల్ 1000, మే 1000, జూన్ 1000, అంటే 3,000 రూపాయలు ప్లస్ పెంచినటువంటి 4,000 రూపాయలు, అంటే 7,000 రూపాయలు రేపు జూలై 1వ తేదీన ఎన్డీఏ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వృద్ధుడు ప్రతి వితంతువు కూడా మరి ఇంటి దగ్గరే మరి వాళ్ళు పింఛన్ అందుకునేటువంటి విధంగా, మరి దివ్యాంగులు అయితే 6,000 రూపాయలు వాళ్ళకి పెంచినటువంటి పింఛన్ అందుకునేటువంటి విధంగా ఈవేళ మూడవ మరి సంతకం. ఈవేళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చారో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు తెరిపిస్తామని అన్న మాట ప్రకారం మళ్ళీ ఈరోజు 4వ సంతకంగా అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 రోజుల్లో మరి అవన్నీ కూడా ప్రారంభిస్తామని విధంగా ఈవేళ 4వ సంతకాన్ని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక యూత్కి, అంటే ఇప్పుడు ఏదైతే అటు డ్రగ్స్ గంజాయి వైపు మళ్ళీ ఇటువంటి యూత్నంతా కూడా మళ్ళీ వాళ్ళకి ఇటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడం ద్వారా మళ్ళీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పునర్నిర్మాణం పునర్వైభవం తీసుకునేటువంటి విధంగా మరి ఆ స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా ఈరోజు ఆయన 5వ సంతకం చేయడం కూడా చాలా సంతోషం. మరి వచ్చినటువంటి మరుసటి రోజునే ఇంత పెద్ద ఎత్తున మరి 5 సంతకాలు మరి చేసి మాట ఇస్తే దాన్ని నిలుపుకునేటువంటి వ్యక్తిగా, మరి మాట ఇస్తే దాన్ని నిలుపుకునేటువంటి ప్రభుత్వంగా ఈరోజు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ తీసుకోవడం చాలా సంతోషకరం. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా మరింత మెరుగైనటువంటి సంక్షేమాన్ని మరింత అభివృద్ధిని కూడా తీసుకెళ్లేటువంటి విధంగా, అంటే ప్రజలు ఏదైతే ఈరోజు మాకు ఏదైతే మంచి మెజారిటీ ఏదైతే ఇచ్చారో గెలిపి ఏదైతే ఇచ్చారో దాన్ని బాధ్యతగా తీసుకొని మరి పనిచేస్తామని ఏదైతే మనం మాట చెప్పడం జరిగిందో దాని ప్రకారంగానే మరి ఈరోజు 5 సంతకాలు కూడా చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.